హాయ్. సో ఈరోజు మనం స్కేలర్స్, వెక్టర్స్ అండ్ డైమెన్షన్స్ గురించి నేర్చుకుందాం. ఏం లేదు, నెంబర్స్ అండ్ డైమెన్షన్స్ అంతే. ఒకసారి స్క్రీన్ వెబ్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో స్కేలర్స్ అంటే నెంబర్స్. సో స్కేలర్స్ ఆర్ నెంబర్స్. వెక్టర్స్ అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్. అంటే ఒక నెంబర్ ఉంటే అది స్కేలర్, మల్టిపుల్ నెంబర్స్ ఉంటే అది వెక్టర్. మరి దీన్ని నెంబర్స్, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అని అనొచ్చు కదా అంటే లేదు. యాక్చువల్లీ స్కేలర్ అనేదానికి, వెక్టర్ అనేదానికి ఇంకా డీపర్ మీనింగ్ ఉందన్నమాట. మామూలుగా మనకి స్కేలర్ అంటే సంథింగ్ విచ్ స్కేల్స్ అ వాల్యూ. ఇప్పుడు నేను ఏం చెప్పాను, 1 కిలో ఉందనుకుందాం. ఓకే, 1 కిలో పొటాటో ఉంది. ఓకే, నేను అవి 2 తీసుకుంటే 2 తీసుకున్నాను అనుకోండి. ఏమైంది, 1 kg కాస్త 2 kg అయింది. సో ఏమైంది, అది లైక్ లెట్స్ సే 1 kg ఇంత ఉంటే 2 kg ఇంత ఉంటుంది. ఇది ఇట్లా ఇట్లా పైకి స్కేల్ అయింది. సో అందుకని ఇది స్కేలర్. ఓకే, సేమ్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు వెక్టర్. వెక్టర్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ లైక్ 1, 2, 3 అని ఉందనుకో. దీనికి మనకి విజువల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. మనం దేన్నైనా విజువలైజ్ చేయగలుగుతాం కాబట్టి అది వెక్టర్. ఓకే, సో ఒక వాల్యూ ఒక దాన్ని స్కేల్ చేస్తుంది కాబట్టి స్కేలర్, ఇంకోటి విజువలైజ్ చేయబడుతుంది కాబట్టి అది వెక్టర్. సో అలా మనకి స్కేలర్స్ అండ్ వెక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు సేమ్ థింగ్ మనకి స్కేలర్కి, వెక్టర్కి 2 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఒకటి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్, ఇంకోటి ఫిజిక్స్ రిప్రజెంటేషన్. రెండు మనకి చాలా 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 ఇంపార్టెంట్. అది నెంబర్స్ కదా, మళ్ళీ ఫిజిక్స్ ఎందుకు వచ్చింది అనుకోకండి. స్కేలర్స్కి, వెక్టర్స్కి ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్లో స్కేలర్ వాల్యూని మనము 1 అని చూపించామంటే అంతే, దట్ ఈస్ ద స్కేలర్ వాల్యూ. ఫిజిక్స్లో సేమ్ 1 అనే చూపిస్తారు, ఇక్కడ ఏం చేంజ్ లేదు. కానీ వెక్టర్కి వచ్చేసరికి ఇక్కడ మనం దీన్ని 1, 2, 3 అని చూపిస్తే ఫిజిక్స్లో దీన్ని ఒక యారో లాగా చూపిస్తారు. అంటే మ్యాథ్లో మనకి ఒక వెక్టర్ని మనం ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ లాగా చెప్తే, ఫిజిక్స్లో సేమ్ థింగ్ని మనం ఒక యారో మార్క్ లాగా చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఇది స్కేలర్ ఇంకా వెక్టర్ కదా. ఇప్పుడు మనకి ఏంది, స్కేలర్ ఇప్పుడు ఒకటే వాల్యూ ఉంటుంది. సో స్కేలర్ ఈజ్ అ సింగులర్ వాల్యూ, సింగిల్ వాల్యూ. అందుకని దానికి సింగిల్ డైమెన్షన్ ఉంటుంది. అంటే సింగిల్ డైమెన్షన్ అంటే ఏంది, ఇప్పుడు టెంపరేచర్ ఉందనుకుందాం. లెట్స్ సే ఐ విల్ కన్సిడర్ అ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ స్కేల్ తీసుకుంటే ఇది 0, ఇది 100, ఇది -100 అనుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది, ఇప్పుడు 0, 100, -100లో వినో లెట్స్ సే నేను ఒక 23 degrees అని చెప్తే 23 degrees Celsius అని చెప్పాను అనుకోండి. అది ఇక్కడ ఉంది. అండ్ ఆ 23 degrees Celsius ఇక్కడ ఒక వాల్యూ, ఒక 1 dimensional స్కేల్లో ఒక వాల్యూ, అంతే, దానికంటే ఇంకేం లేదు. అదే నేను వెక్టర్ అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు లెట్స్ సే వీఆర్ టాకింగ్ అబౌట్ వెక్టర్ అని చెప్తే మల్టిపుల్ వాల్యూస్ కదా. వెక్టర్ మల్టిపుల్ వాల్యూస్. సో అప్పుడు 2 dimension, 2 మాత్రమే కాదు, 2, 3, n డైమెన్షన్స్. ఎన్ని డైమెన్షన్స్ అంటే అన్ని డైమెన్షన్స్. ఇప్పుడు లెట్స్ సే నేను 2 నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి, 1, 5 అని చెప్పి తీసుకున్నాను. 1, 5కి రిప్రజెంటేషన్ ఎట్లుంటుంది, ఇదే మన ఒక 2D స్కేల్ అయితే ఇది 5, ఇది 5, ఇది 1, ఇది 1 అనుకోండి. మనం ఎక్స్ వాల్యూ 1 ఉంది, ఎక్స్ వాల్యూ ఇక్కడే ఉంది, వై వాల్యూ 5 అంటే ఇక్కడ ఉంది. సో అప్పుడు మనకి కనిపించే నెంబర్ ఎట్లా కనిపిస్తుంది అంటే మనకు కనిపించే వెక్టర్ ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. ఇప్పుడు చూడండి, మనం మ్యాథమెటికల్ నుంచి ఫిజికల్లోకి వెళ్ళాం, అంటే ఫిజిక్స్లోకి వెళ్ళాం. మనం మ్యాథ్స్ నుంచి ఫిజిక్స్లోకి వెళ్ళాం. ఇక్కడ ఈ వాట్ ఎవర్ ఈ రిప్రజెంటేషన్ ఉంది కదా, ఇదే వెక్టర్. దిస్ ఈజ్ అ వెక్టర్. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 2 dimension కాబట్టి గ్రాఫ్ వేసేసాం. 3 dimension అనుకోండి, 3 dimension స్పేస్లో వేసేస్తాం. n డైమెన్షన్స్, లెట్స్ సే 4 dimension ఉంది. ఓకే, లెట్స్ సే ద నెంబర్ ఈజ్ 1, 2, 3, 4. మనకి రిప్రజెంటేషన్ ఏది, 1, 2, 3, 4 ఉంటే మనకి రిప్రజెంటేషన్ లేదు. మనం 4th dimension లాగా ఒక వెక్టర్ వేసి చూపించలేం. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అది చూడగలుగుతాయి. మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ జస్ట్ 4 dimensions కాదు, n dimensions చూడగలుగుతాయి. దేర్ ఆర్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ విచ్ ఆర్ హ్యాండ్లింగ్ మోర్ దాన్ 50, 60 dimensions, 100 dimensions, 1 million dimensions కూడా. అంటే బాగున్నాయా బాగాలేవా అనేది సెకండరీ, బట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్. అంటే అది ఇప్పుడు మనం ఎలాగైతే ఒక హ్యూమన్ బీయింగ్ విజువలైజ్ చేయలేకపోతున్నాడు. హ్యూమన్ బీయింగ్ వచ్చరికి ఏంటి, మనం 3 dimension ఉందనుకో, 3 dimension ఎట్లా చెప్తాం, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్ అని చెప్తాం. చెప్పి ఇది ఒక 3 dimension స్పేస్ అని చెప్తాం. ఓకే, ఇది x, ఇది y, ఇది z అని చెప్పుకుంటే ఇది ఒక 3 dimension స్పేస్ అని చెప్పి మనం చెప్పొచ్చు. కానీ 4 dimension అనేది మనం చెప్పలేం కదా. అక్కడ మన హ్యూమన్ బీయింగ్ వచ్చరికి ఏంటంటే హ్యూమన్ బీయింగ్ సఫర్ అవుతాడు. బట్ ఒక దీన్ని ఏమంటారు, ఒక రోబోట్ అక్కడ సక్సీడ్ అవుతుంది. ఒక రోబోట్ కానీ, ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ కానీ
సక్సీడ్ అవుతుంది. ఇట్ కెన్ హ్యాండిల్ మల్టీ లెవెల్ డైమెన్షన్స్. ఇది ఆ విజువలైజేషన్ చేసుకోగలుగుతుంది. ఇక్కడ మనం ఎట్లయితే విజువలైజ్ చేసి ఓకే యారో పైకి ఉంది అని చెప్పి మనం ఎలా అయితే ఒక అండర్స్టాండింగ్కి వచ్చామో, సిమిలర్లీ ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ యారో ఎటుంది అనేది ఈవెన్ ఇన్ 50 డైమెన్షన్స్ అది అర్థం చేసుకోగలుగుతుంది. సో దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ స్కేలర్స్, వెక్టర్స్ అండ్ డైమెన్షన్స్. ఇక్కడ డైమెన్షన్స్ అంటే ఏంటి? ఓకే, మన ఒక చిన్న రీక్యాప్ వేసుకుందాం ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ అ స్కేలర్? స్కేలర్ ఈజ్ అ 1-dimensional value. What is a vector? Vector is a 2, 3, n-dimensional value. అంటే ఒక లిస్ట్. ఇది ఒక సింగిల్ వాల్యూ అయితే ఇది ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఓకే, మరి డైమెన్షన్ అంటే ఏంటి? డైమెన్షన్ అంటే వెన్ స్కేలర్ వెక్టర్ అవ్వడానికి ఏం జరుగుతుందంటే దాని డైమెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. డైమెన్షన్ ఈజ్ సంథింగ్ దట్ ఇంక్రీజెస్ వెన్ వీఆర్ యాడింగ్ ఎ న్యూ ఫీచర్. మనం ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చి యాడ్ చేస్తే, ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఉన్నాయనుకో, ఈచ్ వాల్యూని మనం ఫీచర్ అని పిలుస్తాం. ఇక్కడ 1, 5 అనేవి 2 సపరేట్ ఫీచర్స్. అలా ఒక ఫీచర్ని, కొత్త ఫీచర్ని యాడ్ చేస్తే యాడ్ అయ్యేది డైమెన్షన్. ఇంతే, దీనికి మించి ఇంకేమీ లేదు. సో ఈరోజు మనం వీడియోలో చూసింది ఇదే, స్కేలర్, వెక్టర్ అండ్ డైమెన్షన్స్. నేను నెక్స్ట్ వీడియోలో అసలు మ్యాట్రిసెస్ ఏంటి, మ్యాట్రిసెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మనం వెక్టర్ మ్యాట్రిక్స్ ఎట్లా అవుతుంది, వెక్టర్ మ్యాట్రిక్స్ అయిన తర్వాత దానిలో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి, అవి చూద్దాం. సో దిస్ ఈజ్ episode 1 of linear algebra. Let's go into episode 2. So till then, bye.